గురజాల నియోజకవర్గంలో అభివృద్ధి రివర్స్ గేర్లో జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మున్సిపల్ ర్యాంకింగ్స్ లో దాచేపల్లి 92, పిడుగురాళ్ల 110 ర్యాంకింగ్లు వచ్చాయని చెప్పారు. ఈ రెండు మున్సిపాలిటీలు అభివృద్ధిలో వెనుక నుంచి ముందున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటికీ దాచేపల్లి మహిళలు నీటి కోసం బిందెలతో బారు తీరాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని చెప్పారు. మైనింగ్, మద్యం, చికెన్ వ్యాపారాలను కూటమి నేతలు సిండికేట్గా చేసుకుంటున్నారని కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంలో చరిత్ర కలిగిన దాచేపల్లి గ్రామాన్ని పట్టణం చేసి అన్ని వసతులు ప్రజలకు అందుబాటులో తీసుకురాబోయాం. కొన్ని తెచ్చాం, కొన్ని నాంది పలికాం. ఈ రోజు ఈ 1.5 సంవత్సర తెలుగుదేశం పాలనలో దాచేపల్లి పరిస్థితి దయనీయంగా ఉంది. ఇది మేం చెప్తుంది కాదు, స్వయాన ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 123-125 మున్సిపాలిటీలు, ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు సుమారు ఉంటే దాంట్లో ర్యాంకింగ్లు ఇస్తే దాచేపల్లికి వచ్చిన ర్యాంకు 92. అంటే చిట్ట చివర ఎన్ని మార్కులు వచ్చినాయంటే 4 మార్కులు వచ్చినాయి. 4. ఇది దాచేపల్లి పట్టణానికేమో 92వ ర్యాంకు, పిడుగురాళ్ళకి ఇంకా అధ్వానం 110. ఇది ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం నాయకులు 1.5 సంవత్సరంలో సాధించిన ఘనత ఏంటంటే పౌర సేవలు, తాగునీరు అందించటం, ఇంటింటికి చెత్త ఎత్తటం, డ్రైన్లు శుభ్రపరచటం, ఒక ఏదైతే పట్టణ వాసులు కోరుకుంటారో కేవలం మౌలిక సదుపాయాలు చిన్న చిన్నవి, నేను చెప్పినట్టు తాగునీరు, చెత్త తీయటం, లేదు శుభ్రపరచటం, లేదు ట్రాఫిక్ సమస్య, వీటిల్లో వాళ్ల ప్రభుత్వమే. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కాదు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకులో దాచేపల్లికి వచ్చిన ర్యాంకు 92, పిడుగురాళ్లకు వచ్చింది 110. మేమున్నప్పుడు వరదలు వస్తున్నాయి, వానలు పడినప్పుడు, వాన పడితే వరద వచ్చేది. కాటేరు వాగును ఆధీకరించాం. బ్రహ్మాండమైన మార్కెట్ యార్డు అంతకుముందు పిడుగురాళ్లో ఉండేది. దాచేపల్లి గురజాలకు ఒక ప్రత్యేక మార్కెట్ యార్డు నెలకొల్పాం సొసైటీని. జాతీయ రహదారి దాచేపల్లి నుంచి గురజాల వరకు జాతీయ రహదారి, నడికుడి చుట్టూరు బైపాస్ రోడ్డు వచ్చింది. ఎంత బ్రహ్మాండం ఉంది.